పాలస్తీనా స్ట్రగుల్ అనేది ఒక డెమోక్రటిక్ పాత్ నుంచి అటాకింగ్ పాత్కు మారింది. హమాస్ చేతుల్లోకి పోయిన తర్వాత ఏమైపోయిందంటే ఐసోలేట్ అయిపోయింది. ఇప్పుడు కానీ ఉగ్రవాదం కానీ టెర్రరిజం కానీ జనబాహుళ్యం యొక్క సపోర్ట్ సంపూర్ణంగా తీసుకోదు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిపెండ్ చేయగలుగుతుంది, టెంపరీగా అటాక్స్ తోటి కొంత అది చేయగలుగుతుంది తప్ప అరాఫత్కు వచ్చిన మద్దతు తర్వాత కాలంలో పాలస్తీనా నుంచి వచ్చిన మిగతా నాయకులకు రాలేదు. అది ఇజ్రాయెల్ అవకాశంగా తీసుకున్నది. అయితే ఇజ్రాయెల్ యుద్ధ విధానం ఇది చాలా కీలకమైన పాయింట్. ఇజ్రాయెల్ యుద్ధ విధానం ఎట్లా ఉంటుందంటే ఇజ్రాయెల్ యుద్ధం తక్కువగా చేస్తుంది, భయం కపితులు ఎక్కువ చేస్తుంది. అంటే 80% భయాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకోసం ఇజ్రాయెల్ స్టేట్మెంట్ చూడండి, కొమేనిని ఖతం చేస్తూ ఉంటాడు అన్నట్టు. కొమేనిని ఖతం చేయడం ఈజీ కాదు. కొమేనికి ఉండే రక్షణ కొమేనికి ఉంటుంది, దేశాధ్యక్షుడు కదా. అలాగే భయం చేస్తుంటుంది. అంటే ట్రంప్ను ఖచ్చితంగా ఇరాన్ అంతం చేస్తా అని చెప్పేసరికి ట్రంప్ ఉనికిపాటు పడిపోయి ఇజ్రాయెల్ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. గజాలో కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ బాలబాలికలందరూ రేపు వచ్చే ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళు చంపాలని చెప్తుంది. పిల్లలు రక్షించుకునే క్రమంలో పేరెంట్స్ బాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలా చాలా భయభ్రాంతులకు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ యొక్క మిసైల్స్ వీళ్ళ అణు స్థావరాలు ఎక్కడైతే అణు నిల్వలు ఉన్నాయో వాటి అటాక్ చేస్తాయి. అప్పుడు లోపల నుంచి అణు స్థావరాలు పెళ్ళగానే లోపల నుంచి గ్యాసెస్ బయటకు వస్తాయి. అవి కొంత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ప్రజల్లో ఒక భయంకరమైన భయాందోళన స్టార్ట్ అయ్యి వాళ్ళు వలసలు పోవడం మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే వలసలు పోవడం మొదలు పెడతా ఉంటారో గవర్నమెంట్ మీద ప్రెషర్ అవుతుంటుంది. అప్పుడు వాళ్ళ వలసలు పోకుండా కాపాడుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం కోసము యుద్ధం మీద ఫోకస్ తక్కువ చేస్తూ ఉంటుంది. అట్లా స్ట్రాటజికల్గా ఇజ్రాయెల్ లక్ష్యాలు ఎంచుకొని అది చేసింది. అయితే ఇజ్రాయెల్ తొందరగా అటాక్ చేస్తారని ఊహించలేదు, కానీ రిటాలియేషన్ కూడా బలంగా చేసింది. అందుకోసమే ఇజ్రాయెల్కు ఇరాక్ కూడా తేడా ఏంటంటే ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇరాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ జియోగ్రఫికల్గా. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి 3-4 సిటీలను అటాక్ చేస్తే ఇజ్రాయెల్ పని అయిపోతుంది. కాబట్టి ఈరోజు సిటీలను వాంటెడ్ చేసింది. బహుశా నేను ఇంకా భీకరమైన వార్ జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడైతే అణుస్థావరాల మీద ఫోకస్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ చేస్తున్నారనే ఒక ఆరోపణ చేస్తుంది. ఏదైనా కూడా యుద్ధాన్ని ఎంత తొందరగా ఆపుతంత మంచిదనేది మనం అలాంటి కోరుకోవాలి.